కొత్తపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల మేలు కోసం మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ముందుగా రావులపాలెం కేంద్రంలో ప్రముఖ నాయకుల విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, గిట్టుబాటు ధరలు, ధాన్యం కొనుగోళ్లలో కీలక మార్పులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కొత్తపేట మార్కెట్ కమిటీకి బాధ్యతలు స్వీకరించిన నాయకులు ప్రజల్లో ఉండేవారని, వారికి అవకాశం ఇవ్వడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. రైతన్నల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తూ రైతు శ్రేయస్పరంగా వ్యవసాయం ఈనాడు వృద్ధి రేటు పెరుగుతూ ఉంది. దేశంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తిలో 10% ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు 15% పెంచాలని ఈనాడు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సేద్యం చేస్తూ ఉన్నారు, బిందు సేద్యం చేస్తూ ఉన్నారు. రైతులకి వ్యవసాయానికి గిట్టుబాటు ధరే కాదు, ధాన్యం కొనుగోలులో కానీ అన్ని విషయాల్లోనూ కూడా పెనుమార్పులు తెస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్దామని కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని కోరుతూ, ప్రధానంగా ఈనాడు పల్లి భీమారావు గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా రావటం, మంగాదేవి గారు, భీమారావు గారు రావటం ఒక సమర్థవంతమైన నాయకుడికి, పనిచేసే నాయకుడికి, ప్రజల్లో ఉండే నాయకుడికి ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున అవకాశం ఇవ్వడం అనేది సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి వ్యక్తికి ఈనాడు మనం మార్కెట్ కమిటీ చైర్మన్ గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. 4 దఫాలు అయినా 3 దఫాలు 2 దఫాలు వానపల్లి లాంటి పెద్ద పంచాయతీ, 20,000 జనాభా, కొత్తపేట నియోజకవర్గంలోనే 3వ గ్రామం. కొత్తపేట రావులపాలెం తర్వాత వానపల్లి 3వ గ్రామం. అటువంటి గ్రామానికి పెచ్చెట్టి చంద్రమౌళి గారు జిల్లా నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమాలు. సంక్షేమాల వరకు అయితే పెన్షన్స్ ఇవ్వడంలో కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి ఫ్రీ బస్, అలాగే వికలాంగులకు ఫ్రీ బస్, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్స్, అలా రకరకాలుగా సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తూ ఉంది. అమరావతి అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్టు అవ్వచ్చు, అలాగే మన శాసనమండలి సభ్యులు పేరాపతులు రాజశేఖర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిపాలన చేయగలనని మార్కెట్ కమిటీ కొత్తపేట అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనసా వాచా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ అన్నా. మొక్కలా ఓకే సార్.